ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా బుర్ర మధుసూదన్ యాదవ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. కనిగిరి నియోజకవర్గంలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్న బుర్ర మధుసూదన్ యాదవ్ 2014లో వైఎస్ఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం కనిగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని సూచించింది. దీంతో 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావుపై పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వచ్చారు. రెండు 2019 ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందారు. బుర్ర మధుసూదన్ యాదవ్ ఇక వెనుకకు తిరిగి చూడకుండా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. వెనుకబడిన ప్రాంతంగా పేరు పొందిన కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం మధుసూదన్ యాదవ్కే సాధ్యమని చెప్పవచ్చు. వైవి సుబ్బారెడ్డి సహకారంతో 2 సంవత్సరాల క్రితం టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్గా ఇవ్వడం జరిగింది. 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడంతో కందుకూరులో ప్రచారం కొనసాగించారు. రాబోయే ఎన్నికల్లో 1.80 ఓటింగ్ శాతం ఉన్న కందుకూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి పోర్టు పనులు పూర్తి చేసి 10,000 ఉద్యోగాలు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు అందజేస్తానని అనేక చోట్ల స్పష్టం చేశారు. ఇక టీడీపీ విషయానికొస్తే 1999 టీడీపీ తరపున దివి శివరాం గెలుపొందిన తర్వాత టీడీపీకి కందుకూరు నియోజకవర్గంలో విజయాలు లేవు అని చెప్పుకోవచ్చు. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మహిదర్ రెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోతుల రామారావు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధిష్టానం పోతుల రామారావును కాదని మాగుంట మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించడంతో 2019లో మెజారిటీతో గెలుపొందారు. 20 సంవత్సరాలు అయినప్పటికీ కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ పత్తా లేకుండా పోయింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.